హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పాన్ 50 గీతతో ఉన్న విరాజ్ కి తను ధనంజయని వెతకడం కోసం పెట్టిన స్టాఫ్ ఆశ్రమం దగ్గర యాక్సిడెంట్ చేసి చంపిన వాడి ఫోన్ కాల్స్ ద్వారా ఇక ధనంజయ్ పిఏ అడ్రస్ దొరకడంతో విరాజ్ స్టాఫ్ పిఏని పట్టుకుని విరాజ్ కి కాల్ చేశారు. ఇన్ని రోజులు ఎటువంటి క్లూ లేక అసహనంగా ఉన్న విరాజు పిఏ దొరకడంతో సిద్ధార్థ గారు తన సెక్యూరిటీ గీత చుట్టూ ఉన్నారు అన్న నమ్మకంతో గీతను వదిలి అక్కడికి వెళ్లిపోయాడు. పిఏ విరాజ్ గురించి తెలుసు కూడా. ధనంజయ్ తనకు అవసరం ఉన్నప్పుడు సహాయం చేశాడని ఒక్క కారణంతోనే తను అర్జున్ దగ్గర నుండి తప్పించుకుని ధనంజయ్ని పోలీసుల నుండి తప్పించాడే కానీ తర్వాత ధనంజయ్ పిఏకి కూడా ఏ విషయం తెలియకుండా ప్లాన్ చేశాడు. ఎందుకంటే విరాజ్ తాటికి తెగువకి ఎవరైనా లొంగాల్సిందే అని ధనంజయ్కి బాగా తెలుసు. అందుకే పిఏకి నెక్స్ట్ ప్లాన్ తెలియనివ్వకుండా పిఏని తెలివిగా అతనికే తెలియకుండా విరాజ్ మనుషులకి దొరికేలా చేసి తను తప్పించుకొని ధనంజయ్ తన నెక్స్ట్ ప్లాన్ అమలు పరుస్తున్నాడు. అదేమీ తెలియని పిఏ ధనంజయ్ చెప్పినట్టు చేసి విరాజ్ స్టాఫ్ కి దొరికిపోయాడు. విరాజ్ రాగానే చైర్లో దెబ్బలతో కట్టేసి ఉన్న పిఏని చూస్తూ కోపంగా ధనంజయ్ ఎక్కడా అని అనగానే పిఏకి విరాజ్ కోపం తెలిసి ఇక తన ముందు నిలబడి అంత కోపంగా అడగడంతో పిఏ వణుకుతూ నాకు తెలియదు అనగానే విరాజు స్టాఫ్ వైపు చూడగానే వాళ్ళు చేతిలో ఉన్న రాడ్ తీసుకుని మోకాళ్ళ మీద కొట్టడం మొదలుపెట్టి 5 నిమిషాల తర్వాత విరాజ్ ఆపమని హ్యాండ్ మూవ్ చేయడంతో ఆపేశారు. రక్తంతో తడిచిన పిఏని చూస్తూ నాకు ఏది రెండోసారి అడిగే అలవాటు లేదు, సో నిజం చెప్పు, నిజం మాత్రమే చెప్పు అంటాడు బేస్ వాయిస్ తో. పిఏ దెబ్బలకి మాట నోట్లో నుంచి రాకపోయినా కూడ తీసుకుని మాట్లాడుతూ నిజంగా నాకేమీ తెలియదు సార్. అర్జున్ సార్ నుంచి తప్పించుకున్నాక ధనంజయ్ని తప్పించాను. తర్వాత ధనంజయ్ చెప్పినట్టే ఆశ్రమం దగ్గర వెతికే వ్యక్తికి యాక్సిడెంట్ చేయించడానికి మనిషిని పెట్టాను సార్. అంతకు మించి నాకేమీ తెలియదు సార్ అంటాడు. విరాజ్ అది విని అతను నిజమే చెప్తున్నాడు అని అర్థమై ఇక ఆలోచిస్తూ ఉండగానే ఎంతవరకు పట్టించుకొని గుండె వేగం ఇప్పుడు మరింతగా పెరగటంతో ఏదో ఆలోచన వచ్చినట్టు పెళ్లి మండపం దగ్గరికి బయలుదేరతాడు. విరాజు సిద్ధార్థ గారికి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవటంతో ఇంట్లో అందరి మెంబర్స్ కి కాల్ చేసినా ఆ ఏరియాలో నెట్వర్క్ వీక్ గా ఉండడం వలన కాల్స్ ఎవరీ కలవలేదు. విరాజ్ కి అంతకు పెరుగుతున్న గుండె వేగం ఏదో హెచ్చరిక జారీ చేస్తున్నట్టు అనిపించడంతో మనసు మెదడు హెచ్చరిస్తున్నట్టు అనిపించడంతో స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ పెళ్లి మండపం దగ్గరికి బయలుదేరాడు విరాజు. విరాజ్ అలా సడన్ గా వెళ్లిపోవటంతో గీత సిద్ధార్థ్ గారి దగ్గరికి వచ్చింది. ఇద్దరూ కలిసి మండపం మీద మేఘన ఆకాష్ ఒకరితో ఒకరు పోటీ పడి తలంబ్రాలు పోసుకుంటుంటే గీత వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సిద్ధార్థ గారి పక్కన నిలబడింది. మేఘన ఆకాష్ తమ పెళ్లి చాలా తొందరగా జరగడం వలన పెళ్లిలో జరిగే ప్రతి మూమెంట్ ని కూడా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారు. తలంబ్రాలు పోసుకోవటం అయిపోయిన తర్వాత బిందెలో ఉంగరాలు వేసినప్పుడు ఆకాష్ అల్లరిగా మేఘన చెయ్యి పట్టుకుని వదలలేదు. ఆకాష్ పెళ్లి జరిగేటప్పుడు అడ్డుతెర పట్టుకున్నప్పుడు తాళి కట్టేటప్పుడు చేసిన చిలిపి పనులు చేయటం మళ్ళీ ఇప్పుడు ఇలా చేయటంతో మేఘన చిరుకోపంగా చూడగానే ఆకాష్ అందంగా నవ్వేశాడు. మేఘన కూడా నవ్వి ఆకాష్ ని తన నవ్వు మాయలోనే ఉంచి తానే రింగ్ ని బయటకు తీసింది. అది చూసి ఆకాష్ బిక్కమొహం వేస్తే మిగతా అందరూ అది చూసి గట్టిగా నవ్వేశారు. ఆకాష్ కూడా నవ్వి మేఘన వైపుకు చూడగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ తమ ప్రేమ పెళ్లిని ఇద్దరూ తలుచుకుంటూ ఆనందంగా ఉన్నారు. అలా ఆనందంగా ఉన్న టైంలో సిద్ధార్థ గారికి ఫోన్ కాల్ రావటంతో సరిగ్గా వినిపించగా ప్రపంచంలో సంతోషం మొత్తం తన మొహంలోనే ఉన్నట్లు ఆనందంగా ఉన్న గీతను ఒకసారి చూసి పక్కకు వచ్చేశారు. ఇక నెంబర్ చూసిన సిద్ధార్థ గారికి అది అర్జున్ నెంబర్ అవటం వలన ఈ టైంలో పెళ్లికి రాకుండా విరాజ్ కి కాకుండా నాకెందుకు కాల్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేశారు ఆయన. ఆకాష్ పెళ్లికి కూడా రాకుండా ఆ ఏరియాలోని అన్ని హాస్పిటల్స్ మళ్ళీ రీచెక్ చేస్తూ ఉండగా అంతకు ముందు గీత కిడ్నాప్ అయిన హాస్పిటల్ కూడా ఆ ఏరియాలోనే ఉండటంతో అక్కడికి వచ్చి చెక్ చేస్తూ శశిరేఖ గారి ఫోటో చూపించగానే అంతకు ముందు ఉన్న కొత్త స్టాఫ్ కాకుండా ఆ రోజు పాత స్టాఫ్ ఉండడంతో శశిరేఖ గారిని గుర్తుపట్టి ఆవిడ రూమ్ నెంబర్ చెప్పగానే అర్జున్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగానే
ఎవరివో పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో స్పీడ్ గా అక్కడికి వెళ్ళగానే అంతకు ముందు నుంచే కోమాలో నుండి బయటకు వచ్చిన శశిరేఖ గారు కాసేపటికి క్రితమే స్పృహలోకి వచ్చారు. స్పృహలోకి వచ్చిన శశిరేఖ గారికి తన యాక్సిడెంట్ అవ్వకముందు వరకు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు రావటంతో ఆ బాధతో హిస్టరిక్ గా అభిని చూడాలి, కన్నమ్మని పిలవండి, కన్నమ్మని పిలవండి అని అరుస్తూ ఉన్నారు. హాస్పిటల్ స్టాఫ్ ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కంట్రోల్ అవటం లేదు ఆవిడ. అలా మళ్ళీ స్ట్రెస్ తీసుకుంటే మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నా డాక్టర్ మాటలు విని అర్జున్ విరాజ్ కి కాల్ చేశాడు శశిరేఖ గారి గురించి చెప్పడానికి. విరాజ్ అప్పుడే పియ్య ఉన్న ఏరియాకి రావటంతో విరాజ్ కి ఎన్నిసార్లు కాల్ చేసినా కలవలేదు. ఇంకా తప్పగా శశిరేఖ గారి పరిస్థితి చేయి దాటుతుందని ఆయనకి ఫోన్ చేశాడు అర్జున్. ఫోన్ ఎత్తిన సిద్ధార్థ గారికి అర్జున్ విషయం ఏం చెప్పకుండా త్వరగా హాస్పిటల్ కి రమ్మని హాస్పిటల్ ఏం చెప్పి ఫోన్ పెట్టేశాడు. తనకి శశిరేఖ గారి గురించి ఎలా చెప్పాలో తెలియక, అర్జున్ అలా హాస్పిటల్ కి ఎందుకు రమ్మన్నాడో తెలియక ఎమర్జెన్సీ అన్న అర్జున్ మాటకి ఎవరికి చెప్పకుండానే హాస్పిటల్ కి వెళ్లారు. ఇక అలా వచ్చిన తర్వాత అర్జున్ కి కాల్ చేస్తే రూమ్ నెంబర్ చెప్పడంతో ఆ రూమ్ దగ్గర నుండి ఏవో అరుపులు వినడంతో అది తనకి పరిచయమైన గొంతు, ఎన్నో సంవత్సరాలుగా ఆ గొంతు వినిపించలేదు అని సిద్ధార్థ గారి నరకం చూసిన గొంతు. ఇక ఆ గొంతు దగ్గరయ్యే కొద్దీ మరింత స్పష్టంగా వినిపించడంతో సిద్ధార్థ గారి కళ్ళల్లో నీళ్లు జారుతున్నా పట్టించుకోకుండా పరుగున ఆ రూమ్ లోకి వెళ్ళిపోయారు. హిస్టారిక్ గా అరుస్తున్న శశి గారిని చూసి మాటలు రాక ఆనందంతో తనలో తానే అనుకున్నట్టు శశి అని అనగానే ఆ రూమ్ లో ఉన్న ఎవరికి ఆ పిలుపు వినబడకపోయినా అంతలా అరుస్తున్న శశి గారు సైలెంట్ అయిపోయి సిద్ధార్థ గారు ఉన్న వైపుకు తిరిగారు. అక్కడే తనని కళ్ళ వెంట నీళ్లతో తన సంతోషం కోసం ఏదైనా చేసే వ్యక్తి, తన కోసం ప్రాణాలు కూడా సులభంగా వదిలేసే వ్యక్తి తన అభి కనిపించడంతో అప్పటి వరకు చాలా పెద్దగా అరిచిన శశిరేఖ గారు అభి అంటూ పరుగున వెళ్లి ఆయన్ని కౌగలించుకుని అంతలోనే అప్పటి వరకు నిస్సత్తుగా ఉన్న బాడీ అలా ఒకసారి పరిగెత్తడంతో శరీరం పట్టు తప్పి కింద పడిపోయే అంతలోపే శశిరేఖ గారి స్పర్శ కోసం ఎదురు చూస్తున్న సిద్ధార్థ గారు ఆమెని గట్టిగా పట్టుకుని అలాగే ఉండిపోయారు. ఇద్దరు కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్లు కారిపోతున్నాయి. ఇక పట్టించుకోకుండా అలానే ఉండిపోయారు ఇద్దరు. అలా వాళ్ళని చూసి హాస్పిటల్ స్టాఫ్ తో పాటు అర్జున్ కూడా అలానే ఉండిపోయాడు. కాసేపటికి సిద్ధార్థ గారు శశిరేఖ గారి వైపు చూసి ఆవిడ నుదుటి మీద ముద్దు పెట్టుకుని మళ్ళీ వెంటనే పక్కనే ఉన్న అర్జున్ ని చూస్తూ శశి ఇక్కడ ఉందని నీకెలా తెలుసు అర్జున్ అని అన్నాడు గంభీరంగా. అర్జున్ సిద్ధార్థ గారి ప్రశ్నకి ఆలోచిస్తూ వీళ్ళకి అసలు ఏం చెప్పాలి, ఏంజిల్ గీత ఒకరే అన్న విషయం, తన కోసం ఎదుగుతున్న శశిరేఖ గారి విషయం తెలిసింది అని తను ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్న టైంలో తనకి కమిషనర్ దగ్గర నుండి కాల్ రావటంతో వెంటనే వస్తాను అంకుల్ అని చెప్పి కాల్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ గారిని చూస్తున్న శశిరేఖ గారికి ఏంజిల్ గుర్తుకు వచ్చి తన మణికట్టు దగ్గర ఉన్న పుట్టుమచ్చ ఆధారంగా ఇక అది మన ఏంజిల్ బ్రతికే ఉంది, అలాగే నన్ను ఇక్కడ జాయిన్ చేసి ఇన్ని రోజులు చూసుకుంది కూడా తనే అని అంటారు పట్టలేని ఆనందంతో. సిద్ధార్థ గారికి అసలు చనిపోయింది అనుకున్న శశిరేఖ గారు కనిపించడమే భరించలేని ఆనందాన్ని ఇస్తూ ఉంటే ఇప్పుడు తన ఏంజిల్ కూడా బ్రతికే ఉందని తెలియటంతో ఆయన షాక్గా అలానే చూస్తూ ఉండిపోయారు. మళ్ళీ వెంటనే తేరుకుని ఫాస్ట్ గా ఆ హాస్పిటల్ డీన్ కి తనకి తెలిసిన వాడే అవటంతో అతనికి కాల్ చేసి శశిరేఖ గారు కోమాలో ఉన్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ల్యాప్టాప్ కి పంపించమని సీరియస్ గా చెప్తారు. సిద్ధార్థ గారికి ఏంజిల్ ని చూడాలి అని ఆరాటం నిమిషం నిమిషానికి పెరుగుతూ ఉండడంతో ల్యాప్టాప్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన ల్యాప్టాప్ వచ్చే గ్యాప్ లో విరాజ్ కి కాల్ చేసినా కలవకపోవడంతో ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి అర్జెంట్ గా అందరినీ హాస్పిటల్ కి రమ్మనగానే అందరూ ఏం జరిగిందోనని కంగారుగా ఆగమేఘాల మీద బయలుదేరారు. ఆ హాస్పిటల్ డీన్ 5 నిమిషాల్లోనే సిద్ధార్థ గారు చెప్పినవన్నీ వాళ్ళున్న రూమ్ కి పంపించారు. అర్జున్ సీరియస్ గా ఫోన్ కాల్ లో ఉండడంతో ఇవేమీ పట్టించుకోలేదు. శశిరేఖ గారిని చూసుకుంటూ అక్కడే ఉన్న హాస్పిటల్ స్టాఫ్ గీత వచ్చిన డేట్ చెప్పడంతో సిద్ధార్థ గారు సీసీ ఫుటేజ్ ని చూస్తూ ఉండగానే గీత అందులో స్పృహలో లేని శశిరేఖ గారితో మాట్లాడుతున్నట్టు, ఆవిడ గురించి స్టాఫ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు ఉండడం చూసిన సిద్ధార్థ గారు ఆశ్చర్యంగా
బంగారు ఇక్కడ ఉందేంటి అని అంటే శశిరేఖ గారు ఆనందంగా గీత ఉన్న చోట స్క్రీన్ ని తడుముతూ అభి అభి తను నా కన్నమ్మ, నీ ఏంజిల్ అంటారు చాలా సంతోషంగా. సిద్ధార్థ గారికి ఆ మాటలకి ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం ఆయన పాదాల దగ్గరే ఉన్నట్టు అనిపించి సంతోషంగా శశిరేఖ గారి వైపుకు చూస్తూ శశి తను ఎవరో కాదు బంగారు, నేను మన ఏంజిల్ స్థానం ఇచ్చిన నా బంగారు అంటారు పట్టలేని ఆనందంతో. శశిరేఖ ఆనందపడుతూ అంతలోనే తనకు ధనుంజయ్ అతను చేసిన పనులన్నీ గుర్తుకు రావడంతో అభి మన ఏంజిల్ ని ఆ ధనుంజయ్ చంపేస్తాడు అభి, తనని కాపాడు అభి, తనని కాపాడు, చంపేస్తాడు అనే మాట పదే పదే చెప్తున్న శశి గారిని చూసి సిద్ధార్థ గారు తనని కంట్రోల్ చేస్తూ ఆమెను హక్ చేసుకుని ధనుంజయ్ చంపడం ఏంటి అని ఆలోచిస్తూ నేను మన ఏంజల్కి ఏమీ కానివ్వను శశి, నువ్వు కూల్ అవ్వు అని అంటూ ఆవిడకి వాటర్ తాపించగాని ఆవిడ కంగారుగా మాట్లాడుతూ ధనుంజయ్ ఏమేమి చేశాడో, తన తల్లి తండ్రుల్ని ఎలా చంపింది, గీతని తను ఆశ్రమంలో ఎలా వదిలింది, తర్వాత తనకి యాక్సిడెంట్ అవడం వరకు చెప్పి తను కొన్ని రోజుల ముందు గీత చేతి మీద పుట్టుమచ్చని చూడడం మొత్తం చెప్తారు సిద్ధార్థ గారికి. అదంతా విన్న సిద్ధార్థ గారు కోపంతో పిడికిలు బిగించి ఆ ధనుంజయ్ మన విషయంలో ఇంత దుర్మార్గం చేశాడా అని అనుకుంటూనే నేను బ్రతుకుండగానే నా ఏంజిల్ ఓ అనాథలా బ్రతికిందా, తన వాళ్ళ ముందే తను పరాయి దానిలా ఉందా, గీత ఇంటికి వచ్చిన కొత్తలో కనీసం వాళ్ళతో ఉండడానికి మాట్లాడడానికి తను సరిపోతుందా అని ఆలోచించడం, గీత తల్లి తండ్రుల ప్రేమ కోసం బాధపడడం, ఇంటి నుంచి బయటకు వచ్చాక గీత ఎప్పుడు సిద్ధార్థ్ ని విరాజ్ ని రెస్పెక్ట్ ఇచ్చి సారని పిలవటం, వాళ్ళని తనకి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళలాగానే చూడటం అన్నీ గుర్తుకు రాగానే సిద్ధార్థ గారికి కళ్ళల్లో నుండి ఆగకుండా కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. సిద్ధార్థ గారి బాధకు శశి గారికి పూర్తిగా తెలియకపోయినా ఆయన తన బిడ్డ కోసమే బాధపడుతున్నారు అని అర్థమవుతుంది. నిజానికి సిద్ధార్థ గారు గీత కడుపులో ఉన్నప్పుడు గీతని అడుగు అడుగునా కూడా కింద పెట్టనివ్వకుండా చాలా అపురూపంగా చూసుకోవాలి అని, తనకి చిన్న కష్టం కూడా తనని చేరనివ్వకుండా చూసుకోవాలి అని నా తాపత్రయం పడ్డారు. సిద్ధార్థ గారు తన ఏంజల్ ముందు ఒక సూపర్ డాడీలా ఉండాలి అనుకున్నారు. అలాంటిది గీత ఆశ్రమంలో పెరిగింది అంటే ఎన్ని కష్టాలని బాధలని చూసుంటుందో శశిరేఖ గారు కూడా అర్థం చేసుకోగలరు. అవన్నీ ఆలోచిస్తున్న ఆవిడ ఇక మనసు కూడా భరించలేనంత బాధతో నిండిపోయింది ఆవిడది. ఆయన భుజంపై చెయ్యి వేసి కన్నమ్మ నీకు ఎలా తెలుసాబి అని అడుగుతారు. సిద్ధార్థ గారు పూడుకుపోయిన గొంతుతో నా కూతుర్ని నేనే పరిచయం చేసుకునే పరిస్థితి వచ్చింది శశి అంటూ గీతతో తన పరిచయం, విరాజ్తో ప్రేమ, వాళ్ళ కుటుంబంతో గీతకి ఉన్న అనుబంధం అన్ని చెప్పి నేను మంచి తండ్రిని కాదు కదా శశి, అందుకే నా బిడ్డ కళ్ళ ముందు తిరుగుతున్నా నేను గుర్తించలేకపోయాను. నేను నా ఏంజిల్ కి సూపర్ డాడీని అవ్వాలి అనుకున్నాను, కానీ నేను కనీసం సాధారణ తండ్రిని కూడా కాలేకపోయాను. నీకు తెలుసా శశి, మొదట్లో బంగారు మా ముందు తనకు నచ్చింది తినడానికి కూడా మొహమాట పడేది అని రెస్టారెంట్ లో గీత తనకి నచ్చకపోయినా ఫుడ్ తినడం గుర్తొచ్చి అని చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తున్న సిద్ధార్థ గారిని చూస్తే శశికి కూడా కన్నీళ్ళు ఆగటం లేదు. అలా సిద్ధార్థ గారి బాధ చూడలేక నువ్వు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అభి, తను ఇప్పుడు మనతో మన ఇంట్లో ఉంటుంది. కన్నమ్మ, విరాజ్ ఇంకొన్ని రోజులలో కన్నమ్మని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంకెప్పటికీ మన ఏంజిల్ బంగారం మనతోనే ఉంటుంది. తనకు తల్లి తండ్రులు ఉన్నాము అని తెలిసి నువ్వే తన తండ్రివని తెలిస్తే మన కన్నమ్మ చాలా ఆనందపడుతుంది. అదే మనం ఇంకా బాధగా ఉంటే తను కూడా చాలా బాధపడుతుంది కదా అని అనగానే సిద్ధార్థ గారు వెంటనే కళ్ళు తెరుచుకుని లేదు లేదు శశి, మా ఏంజిల్ ఇంకో క్షణం కూడా బాధపడడానికి నేను ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోను. అసలు నేను ఇంకా తనకి బాధ అనే పదాన్ని కూడా ఎప్పటికీ దగ్గరికి రానివ్వను. గీత నవ్వుతున్న ఫేస్ ని తలుచుకుంటూ నేను ఎప్పటికైనా నా బంగారానికి సూపర్ డాడీని అవుతాను శశి, సూపర్ డాడీని అవుతాను. అలాగే తనని ఎప్పటికీ ఆనందంగా ఉండేలా చూసుకుంటాను అంటారు ఆయన స్థిరంగా. స్పీడ్ గా కార్ డ్రైవ్ చేస్తున్న విరాజ్ కి మొబైల్ నెట్వర్క్ చూపించడంతో కాల్స్ ఆపకుండా చేస్తూనే ఉన్నాడు. డైరెక్ట్ గా గీతకి చేద్దామని చూస్తే గీత మార్నింగ్ తనతో వచ్చినప్పుడు మొబైల్ కార్ లో మర్చిపోవడంతో
ఆ మొబైల్ సౌండ్ కారులోనే వినిపించింది విరాజ్ కి. డామిట్ అని అనుకుంటూ సిద్ధార్థ గారికి కాల్ చేశాడు. ఆయన అప్పుడే సీసీ ఫుటేజ్ చూస్తూ కాల్ లిఫ్ట్ చేయలేదు. విరాజ్ కి నిమిషం నిమిషానికి కోపం, అసహనం, భయం, బాధ అన్ని పెరిగిపోతున్నాయి. తెలియకుండానే మనసులో ఎన్నిసార్లు గీత పేరు పదే పదే తలుచుకున్నాడో అతనికే తెలియదు. సిద్ధార్థ గారు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే ఆకాష్ కి కాల్ చేశాడు. సిద్ధార్థ గారి నుంచి సడన్ గా కాల్ రావడంతో ఏమై ఉంటుందని ఆలోచిస్తున్న ఆకాష్ కి మళ్ళీ విరాజ్ నుంచి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేయగానే విరాజ్ నోటి నుండి వచ్చిన మొదటి మాట, ప్రిన్సెస్ ఎక్కడ ఉంది, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడించు అని సీరియస్ గా చెప్తాడు విరాజు. సడన్ గా అలా అడగడంతో వాటిని రిసీవ్ చేసుకుంటున్నాడు ఆకాష్. వేరస్ ఆ మాత్రం టైం కూడా వెయిట్ చేయలేను అన్నట్టు ఆన్సర్ మీ ఈడియట్ అని అరిచాడు గట్టిగా. ఆకాష్ ఆ మాట విని అందరూ కూడా సిద్ధార్థ్ బాబాయ్ విషయం ఏంటో చెప్పకుండా కాల్ చేస్తే హాస్పిటల్కి వెళ్లారు. ఇక నేను మేఘన మాత్రమే ఉన్నాం బావా అంటాడు ఆకాష్. ఆకాష్ దగ్గర నుంచి హాస్పిటల్ అడ్రస్ తీసుకుని తను వెళ్తున్న రూట్ కి హాస్పిటల్ దగ్గరే అవడంతో 10 నిమిషాల దూరాన్ని 2 నిమిషాలకి మార్చి హాస్పిటల్ కి వచ్చేశాడు విరాజు. రూమ్ లో ఉన్న సిద్ధార్థ గారు తన ఏంజిల్ ని ఎలా చూసుకోవాలి అనుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు శశిరేఖ గారితో కలిసి. ఇంతలో రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ కి అటువైపు తిరిగిన ఇద్దరికి అప్పటి వరకు గీతని చూడాలని, కనీసం హాస్పిటల్ కి సిద్ధార్థ గారు ఎందుకు రమ్మన్నారని కూడా ఆలోచించిన విరాజ్ కి అక్కడ శశిరేఖ గారు కనిపించడంతో తను ఇన్ని రోజులు వెతికిన కనబడిన తన అత్తయ్య ఇప్పుడు ఇలా కనిపించడంతో షాక్ అయ్యి పరుగున ఆవిడ దగ్గరికి వెళ్లి హక్ చేసుకున్నాడు. శశిరేఖ గారు మొదట విరాజ్ ని చూసి ఆలోచించిన తర్వాత అంత ప్రేమగా తన దగ్గరికి రావడంతో అది విరాజ్ అని అర్థమై కన్నయ్య అంటూ ఆవిడ కూడా అలానే ఉండిపోయారు. విరాజ్ కి శశిరేఖ గారు కనిపించినందుకు చాలా హ్యాపీగా ఉంది. తన మామకి ఇన్ని రోజులు అనుభవించిన నరకానికి సమాధానం దొరికితే తన ప్రిన్సెస్ కి తన తల్లి తండ్రులు ఇద్దరిని కూడా తన ముందు నుంచోబెట్టొచ్చు అని ఆనందం మరోవైపు. శశిరేఖ గారు విరాజ్ మొహాన్ని చేతిలోకి తీసుకుని నా కన్నయ్య చాలా పెద్దవాడైపోయాడు అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. విరాజ్ ఇంతవరకు ఆ రూమ్, హాస్పిటల్, అంతకు ముందు గీతతో రావటం గుర్తుకు వచ్చి అంటే ఆ రోజు హాస్పిటల్లో ఉంది అత్తనా అనుకుంటాడు షాకింగ్ గా. అంతలోనే ఆనందంగా నా ప్రిన్సెస్ ఇన్ని రోజులు వాళ్ళ అమ్మని కాపాడుకుందా అని అనుకుంటూ ఉన్నాడు. విరాజ్ ఆమె నుంచి దూరం జరిగి మామ అసలు అత్త ఇక్కడ ఉందని మీకు ఎలా తెలిసింది అంటాడు. గీత ఏమైనా శశిరేఖ గారి ఫోటోలు గుర్తుపెట్టి చెప్పిందేమోనని. విరాజ్ రావడం చూసి లోపలికి వచ్చిన అర్జున్ ఆ మాట విని తను అక్కడికి రావడం, సిద్ధార్థ గారికి కాల్ చేయడం మొత్తం చెప్పాడు అర్జున్. సిద్ధార్థ్ శశిరేఖ గారు విరాజ్ అడిగేది అర్జున్ చెప్పేది పట్టించుకోకుండా చిన్న బంగారు ఎక్కడ ఉంటారు, విరాజ్ కి తను ప్రేమించిన అమ్మాయే మన ఏంజల్ అని చెప్పాలని ఆరాటంలో విరాజ్ వాళ్ళ మాటలు విని అమ్మ వాళ్ళకి మీరు కాల్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెప్పారంట కదా మామ, వాళ్ళతో పాటు వస్తుందంట అంటాడు. విరాజు ఆ సమాధానం చెప్పిన నిమిషానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. సిద్ధార్థ్ గారు అంత హడావిడిగా కాల్ చేయడంతో మేఘన ఆకాష్ ని ఇంటి దగ్గర ఉంచి అందరూ సిద్ధార్థ గారికి ఏమైందోనని కంగారుగా వస్తారు. మరి అందులో గీత ఉందా లేదా మరి చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.